నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఈ రోజు మా స్టూడియోకి మరువగలమా మరువతరమా అంటే మరువతరమా సినిమాను చూసి మనందరం మరువగలమా అనేంత విధంగా అంత అద్భుతంగా మరువతరమా అనే సినిమాను తీశారు. మరి ఆ సినిమా కూడా రివ్యూస్ వచ్చేసి చాలా పాజిటివ్గా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఈరోజు విడుదలయ్యింది అండ్ మూవీ చూసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ టాక్తో ఉంటున్నారు. ఫీల్ గుడ్ మూవీ అని చెప్తున్నారు. పాటలు కానీ హీరో హీరోయిన్స్ యాక్టింగ్ కానీ కథ కానీ అదంతా ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా చూసే విధంగా, అంటే జనరల్గా అందరూ చాలామంది ఒకసారైనా చూస్తే బాగుంటుంది, చాలా చాలా చూస్తే బాగుంటుంది అని చెప్పి కంపారిజన్స్ చేస్తూ ఉంటారు కదా. అలా ఖచ్చితంగా మీరు అందరూ ఒక్కసారి తప్పకుండా చూసే ఫీల్ గుడ్ మూవీ మరువతరమా. సో ఈరోజు ఆ టీం మా బీఆర్కే స్టూడియోకి రావడం జరిగింది. అసలు మరి మూవీ వాళ్ళు ఆశించిన విధంగా వచ్చిందంటారా? మరి హీరో హీరోయిన్స్ ఏ విధంగా సాటిస్ఫై అయ్యారా, హ్యాపీగా ఉన్నారా? వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మూవీ టీం అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సినిమా సూపర్ హిట్ అయిందని విన్నాను. అండ్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 3-4 days బ్యాక్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఫుల్ రియలిస్టిక్గా, అంటే నేను ఏదన్నా లైక్ టాప్ డైరెక్టర్స్ ఇప్పుడు జనరల్గా ఉన్నారు కదా, రాజమౌళి గారు వాళ్ళు తీస్తే వాళ్ళ అండర్లో తీస్తే మూవీ ఎలా ఉంటుందో ఆ ఫీల్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్, మ్యూజిక్ అంతా సూదింగ్గా ఉందన్నమాట. అంటే ఇది చాలా మటుకు ఇంకొన్ని ప్రీవియస్ మూవీస్ చూసినప్పుడు పెట్టినప్పుడే తీసేయాలనిపిస్తుంది, ఏదో ఫీల్ ఉండలు అనిపిస్తుంది. మీరు చూసినప్పుడు మరువతరమా నిజంగా చాలా చాలా ఫీల్ గుడ్ లాగా సూదింగ్ అనిపించేసింది. మరి డైరెక్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ స్టోరీ ఎలా వచ్చింది? మీరు అనుకున్నట్టుగా తీసారా? తీసిన తర్వాత రెస్పాన్స్ కూడా మీరు అనుకున్నట్టుగా ఉందా? రెస్పాన్స్ అయితే డెఫినెట్గా నేను అనుకున్న దానికన్నా చాలా 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 బాగుంది. బట్ నేను అనుకున్నట్టు తీసానా అంటే డెఫినెట్గా ఎంత తీసినా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏదో చేయాలన్నది ఎప్పుడు అది నెవర్ ఎండింగ్ థాట్ అది. సో బట్ రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. నాకున్న లిమిటేషన్స్లో మనం చేయాల్సిన దాంట్లో మాత్రం బెస్ట్ చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ రెస్పాన్స్ అయితే మాత్రం ఇట్స్ వెరీ వెరీ సూపర్బ్ రెస్పాన్స్. అండ్ నౌ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు థియేటర్స్ కూడా పెరుగుతున్నాయి. యా. అండ్ మరి హీరో హీరోయిన్స్ కూడా మీరు అనుకున్నట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నుంచి వెళ్దాము, మళ్ళీ డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు అనుకున్నట్టుగా వాళ్ళ స్టార్ కాస్ట్ కానీ, అంటే దొరికిన తర్వాత ఎప్పుడైనా సరే 2 విజన్స్ 2 చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ అనుకున్నప్పుడు తీసుకున్నప్పుడు మనకు ఒకలాగా అనిపిస్తారు, మన కథకి వీళ్ళు సూట్ అవుతారు, వీళ్ళు కరెక్ట్గా జస్టిఫై చేస్తారు అనిపిస్తుంది. మూవీ వెళ్తున్నప్పుడు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. మరి అలా మూవీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? హీరో హీరోయిన్స్ కానీ లేకపోతే స్టార్ క్రూ మొత్తం. అంటే బేసిక్గా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేనైతే ఫస్ట్ ఒక స్టోరీని ఆల్రెడీ విజువలైజ్ చేస్తాం కదా. సో క్యారెక్టర్కి సూటబిలిటీ అన్నది ఫిజికల్గా, అంటే జనరల్గా లుక్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, అంతవరకు ఫస్ట్ వీళ్ళు సెట్ అవుతారు అనుకునేది అక్కడ వరకు లిమిటేషన్ ఉంటుంది. బట్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్లో మీరు అడిగినట్టు వేరేగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బై లక్ నాకు అది లేదు. ఫస్ట్ నుంచి నేను ఏదైతే బిలీవ్ చేశానో అదే జరిగింది. యా, డెఫినెట్గా నేను ఈ ప్రాసెస్లో తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. బట్ ఫైనల్గా నేను అనుకున్నదే కరెక్ట్ అయిందని ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. సో దట్స్ వై ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యా, మీ ఫేస్ లో కూడా పాజిటివ్ అది కనిపిస్తోంది. వి ఆర్ ఆల్సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ హరీష్ ధనంజయ్ గారు, మీకు ఇది ఫస్ట్ ఫిల్మా లేకపోతే ప్రీవియస్ చేశారా? లేదండి, ఫస్ట్ అది ప్రేమ ఇష్క కాదు. ఓకే. తర్వాత వైశాఖం అనేది అదే సినిమా చేశాను. నెక్స్ట్ ఇదే. ఓకే. ఇది లైక్ మీరు జనరల్గా అన్నిటికి ఇచ్చినట్టే ఆడిషన్స్కి ఇచ్చి వచ్చారా, లేకపోతే లైక్ రెఫరెన్స్ వైజ్గా? ఎందుకంటే ఒక డైరెక్టర్ ఎప్పుడైనా సరే ఒక మూవీలో ఏదైనా పర్సన్ చూసినప్పుడు దీనికి సెట్ అవుతారని చెప్పి డైరెక్టర్ తీసుకుంటారు, లేకపోయినా మాడ్యూల్ చేసుకుంటారు జనరల్గా. అలా ఏమైనా జరిగిందా, లేకపోతే మీరు కూడా రెగ్యులర్ ప్రాసెస్లోనే దానికి ఆ విధంగానే వెళ్ళాల్సి వచ్చిందా? లేదండి, అంటే బేసికలీ నేను చైతన్య ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండి, లాంగ్ బ్యాక్ నుంచి. సో ఆయన కథ రాసుకున్న తర్వాత ఆయనకు ఒకరోజు థాట్ వచ్చిందంట నన్ను ఎక్కడో చూసిన తర్వాత. అయినో, ఎందుకంటే ఇది జనరల్గా అంటే కావాలని కాదు కానీ మ్యాక్స్ ఇలాగే అవుతుంటుంది. ఎందుకంటే అన్నీ అంత దూరంలో మనం వెతకలేము, అన్నీ సెర్చ్ చేయలేము, అది ఏదైనా సరే రాసిపెట్టి ఉండాలి అంటారు. బట్ ఆ రాసిపెట్టి ఉండడంలో కూడా పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ పాయింట్ ఉంటుంది. వీళ్ళు పక్కన ఉన్న వెరీ లాంగ్ బ్యాక్. యాక్చువల్గా మేమేంటంటే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నేను కాలేజ్ ఆ టైంలో తను నాకు బాగా తెలుసు. బట్ తర్వాత నేను చాలా ఇయర్స్ తను హైదరాబాద్ రావడం, నేను రావడం,
చాలా గ్యాప్ ఉంది. బట్ చాలా రోజుల తర్వాత నేను సడన్గా చూశాను. బట్ మళ్ళీ నాకు అది సబ్ కాన్షియస్గా తినే కరెక్ట్ కదా అని చెప్పి అన్న దాంట్లో. సో తను మేము ట్రావెల్ ఫ్రెండ్స్ అని చెప్పి చేసింది కాదు, బట్ ఈజ్ వెరీ వెరీ మచ్ సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్. అయితే డెస్టినీ రాసి పెట్టింది ఖచ్చితంగా మీరందరూ ఈ మూవీ చేయాలని చెప్పేసి. మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్. అందులో ఇంకోటి ఇది బయట జరిగిన కథ అండి, ఇది రియల్ లవ్ స్టోరీ అనమాట. ఓకే, రియల్ లవ్ స్టోరీ. బయట జరిగిన రియల్ లవ్ స్టోరీ మేము స్క్రీన్ ముందుకు తీసుకొచ్చాం. అండ్ ఇంకోటి ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అండి. అంటే ఇప్పుడు మనం రాసుకున్న క్యారెక్టర్ అయితే మనం ఏదో ఒక రకంగా పోర్ట్రే చేయొచ్చు, కానీ రియల్ లైఫ్లో జరిగిన ఒక ఫ్రెండ్ కథని మనం సినిమాలో చేస్తున్నాము అంటే తన మూమెంట్స్లోనే మనం కూడా దాంట్లో బిహేవ్ చేయాలి కాదు. ఓకే, సో అది కొంచెం టైం పడుతుంది. ఓకే, మరి ఇప్పటికే ఆ మూవీ ఫీల్ లోనే ఉన్నారా? మూవీ నుంచి కాస్త బయటకు వచ్చారా? అంటే కాదండి, ఇప్పుడు మంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తాను. రైట్ అండి. ఇప్పుడు మరి హీరోయిన్స్తో మాట్లాడదాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ లుకింగ్ సో స్టన్నింగ్. హీరోయిన్స్ అంటే హీరోయిన్స్ లాగా ఉన్నారు. యాక్చువల్లీ నేను యాంకర్ అంటే యాంకర్ లాగా ఉన్నాను, వాళ్ళు హీరోయిన్స్ అంటే హీరోయిన్స్ లాగా ఉన్నారు. దే ఆర్ సో ప్రిటీ యాక్చువల్లీ. అండ్ చాలా క్యూట్గా కూడా మాట్లాడుతున్నారు. సో మీ ఎక్స్पीरियंस తెలుగు ఓకేనా? తెలుగు ओके, हिंदी में बात करो थोड़ा मिक्स, यू कैन मिक्स. अच्छा, आप दोनों का एक्सपीरियंस बताओ हमको एक करके. फर्स्ट अवंतिका जी, आप बताइए. I had a great experience working with our director. He exactly knew what his vision was, and with the great team members and everyone, so we had fun. And this is so overwhelming. Okay. And we did not expect this much response from everyone. And Sindhu also, like my character, is getting so much love. Okay. Instead of having a grey shade, still she is getting so much love, and we are happy and overwhelmed. Okay. तो आप बताइए कि आपको ये चांस कैसे मिला? मुझे चांस कैसे मिला? So our director Chaitanya sir has seen my clip somewhere. Okay. And he called me. He said, Avantika, he got my number from Through and Through. So he said, I need your audition. It's okay, you don't know the language, but give it in Hindi. Okay. I just want to see your personality, how you are, how you talk and everything. Then I did one audition, and that was in Hindi only. Okay. But then I came to Hyderabad, and then I had a look test with Harish. And that's how I got the movie then. Okay. तो आपने बताया कि थोड़ा तेलुगु लैंग्वेज की प्रॉब्लम हो गई. हाँ. तो मूवी की टाइम पे और मूवी के बाद भी जितना तेलुगु सीख लिया थोड़ा भी? हाँ, కొంచెం It's a universal dialogue. కొంచెం అందరికీ నమస్కారం, ఏమైంది, తిన్నవా, like all this I have got. So you have learned all these. Yeah, and నేను చెప్పిన, this is my dialogue from the movie which is getting little viral. So yeah, that is important. That is important. Okay. तो आपको तेलुगु अच्छा लगा? तेलुगु लैंग्वेज? Hey, it's good. Every language is beautiful. It's not Telugu, it's everything. Particularly. But I'm working here, so yeah, Telugu language is the best, guys. Telugu language is the best. Right. तो अब अतुल्या जी से बात करेंगे. అతుల్య గారితో మాట్లాడుతున్నాం. వీరిద్దరు హీరోయిన్స్ అండ్ వీళ్ళకి కన్వీనియంట్ గా వచ్చిన విధంగా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అలా మిక్స్డ్ అప్ అయి మాట్లాడుతున్నాం. సో మీ అందరూ కూడా మా ఇంటర్వ్యూని ఎంజాయ్ చేయండి. మలయాళీ, సారీ అండి, 3 लैंग्वेजेस తెలుగు, హింदी, इंग्लिश. कोशिश करूंगी, ठीक है? अब मलयालम भी थोड़ा मलयालम टच भी नहीं करेंगे. ఓకే, తెలుగు. या प्लीज. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీకు ఎలా ఈ ఆపర్చునిటీ వచ్చింది? So Chaitanya sir had seen my film Mattu Adlara. That was my first Telugu film. Okay. So from that he liked the performance and he called me for this character. Okay. Which is quite ironic because the Mattu Adlara character was a bit had a very negative grey shade. Okay. And the character I'm playing in this film is Anvi, who's very soft, gentle, and you know that kind of very soft soul. That's the characterization. So which is quite opposite to what I did in Mattu Adlara. Okay. So I'm very happy that in the first place I'm happy that he called me for a role like this. You know, it's as an actor it's an honor for me to do a role like this. And so many messages have been pouring in. So many girls came and spoke to me saying that it was very relatable for them. So I'm very happy that was able to do the, there is an honesty with which we do the character, and when people connect with it, it's even more better. So Telugu, it is easy for you then?
Telugu is now, it's not, I don't feel strange in Telugu. This is my second Telugu film and I love Telugu. Even dialogues were also like so soothing, so Yeah, easy. yes, So yes, catchy also, I think. So it's very, the thing is, it's very organic and relatable. So anybody who will see to it, you know, certain emotions we don't express but we keep it to ourselves. Yes, That has come on the screen and you know that people like it. even in the movie, dialogues were also like Right. so free. It's not like so heavy dialogues or so big dialogues. Right. చాలా సూదింగ్ గా, చాలా ఈజీగా, క్యాచీగా. సడన్ గా ఏం మాయ చేసేవాళ్ళు అలా సమంత చెప్తుంది కదా, సిద్ధు అన్నట్టు. ఆ సిద్ధు అనే పేరు అంత లేదు కానీ అంటే ఆ జానర్, ఆ ట్రైలర్ చూసినప్పుడు అలా లవ్ స్టోరీ గుర్తుండిపోతుంది. అదంటే సో కనెక్టెడ్ అయితే నిజంగా నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ సో కనెక్టెడ్. చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ డైరెక్టర్ గారికి హీరో ఎలా డెస్టినీలో వచ్చారు, అలా హీరోయిన్స్ ఎలా డెస్టినీలో వచ్చారు, ఈ రోజు నేను యాంకరింగ్ చేయాలని చెప్పేసి కూడా అలా డెస్టినీ రాసినట్టుంది. ఇట్ వాజ్ సో సూదింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మరి డైరెక్టర్ గారు, ఇది మీకు ఫస్ట్ ఫిల్మ్ అని నేను విన్నాను. డైరెక్టర్గా డెబ్యూ అండి. డెబ్యూ అని విన్నాను. సో ఎంత డిఫికల్ట్గా ఉంది అంటే, లైక్ ఏదైనా సరే పని మనం చేస్తున్నప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఊహించిన దానికి చేసేదానికి కైండ్ ఆఫ్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో మీరు డైరెక్టర్గా అలా స్టెప్ తీసుకొని మీరు చేస్తూ ఉన్నప్పుడు ఏమి డిఫికల్టీస్ మీరు ఫేస్ అయ్యారు? చాలా ఫేస్ చేశానండి. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. నాకు కూడా చాలా టైం పట్టింది చేంజ్ అవ్వడానికి, దాన్ని సిచ్యువేషన్స్ని అడాప్ట్ చేసుకోవడానికి. సో టైం పట్టింది. ప్రతి మూమెంట్లో, ప్రతి పాయింట్లో, ప్రతి సిచ్యువేషన్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ప్రతి సినిమాకి ఉండే ప్రాబ్లమ్సే. అంటే మేమేదో కొత్తగా ఫేస్ చేసామని నాకు తెలియదు కానీ, బట్ బేసిక్గా అది ఎలా ఉంటుందంటే దిగే వరకు లోతు తెలియదు అంటారు కదా, అట్లా. యా, సో మేము కూడా చాలా ఫేస్ చేసాం. బట్ యా, ఫైనల్లీ మేమైతే చాలా 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 స్ట్రాంగ్గా బిలీవ్ చేసాం. సో ఎట్లా అయినా ఇది మనం చేయగలం అని. సో నా మీ ఎదురుగుండా ఉన్నాం అంతే. రైట్. అసలు ఎన్ని డేస్ పట్టింది ఈ మూవీ? మీరు ఎన్ని డేస్ కని ప్లాన్ చేసుకున్నారు? యాక్చువల్గా ఎన్ని డేస్ అయింది? నేను షూట్ చేసిన డేస్ అయితే 29 days and 31 call sheets ఐ థింక్. ఓకే. బట్ అది షూట్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది. అది అవి వర్కింగ్ డేస్, బట్ అవి చేయడానికి మాత్రం చాలా పట్టింది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం డివైడ్ చేసుకుంటాం, దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, టైం కానీ మనీ పరంగా కానీ మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. మరి దానికి మించి అయిందా? అయిందండి. అది ఎట్లా అంటే, ఇప్పుడు నేను కొన్ని న్యాచురల్గా జరిగిన థింగ్స్ ఉన్నాయి, అవి చెప్తే ఇది అప్పుడు సినిమానా అంటారు మళ్ళీ. సో అందుకే నేమ్ ఆల్ దోస్ థింగ్స్. సో అంటే అన్ని అందరికీ వచ్చినట్టే. సో మేము కోవిడ్లో 2 ఫేస్ చేసాం. సో ఒకటి కాదు, ఇట్లా చాలా చాలా చేసాం. సో డెఫినెట్గా అయిన దానికన్నా కొంచెం ఎక్కువే అయింది. బట్ అది మేము ప్లాన్ చేసిందే కానీ ప్లానింగ్లో ఉన్నా కూడా సమ్వేర్ అదే. సో ఎట్లా ఉంటుందంటే, when you don't have a very good backup or something, ఒక పర్సన్ అన్నది అవి లేనప్పుడు చాలా చాలా జరుగుతూ ఉంటాయి. సో నేను ఐ హావ్ సీన్ దట్ ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ నాట్ హ్యావింగ్ కమిట్మెంట్. రీసెంట్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సో మనం ఏదైనా ఒక లొకేషన్ వెళ్ళి అడిగాం మనం, ఆ లొకేషన్ మాట్లాడినప్పుడు దానికి ఒక మాట ఉంటుంది, వచ్చి రేపు పొద్దున్న చేసుకోండి అని చెప్పి ఒకటి చెప్తాడు. తర్వాత రోజు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అడ్వాన్స్ ఇస్తామో, నేను అలా చెప్పాను, అలా కాదు ఇప్పుడు నాకు ఇంకో అమౌంట్ అంటాడు. అది చేయలేము, బయటికి రాలేము. సో వాడు అడిగింది ఇవ్వలేము. సో ఇలా ఉంది. బట్ ఐ నో ఆ లిమిటేషన్ అవి డెఫినెట్గా ఉన్నాయి. అవి డెఫినెట్గా ఎక్కువైంది, అనుకున్న దానికన్నా ఎక్కువైంది. సమ్వేర్ అది నా ప్రాబ్లం కావచ్చు, అన్నీ ఉంటాయి, ఒకటని చెప్పలేము మనం. దానికన్నా అనుకున్నంతగా ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చు. అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అది మీ కష్టాన్ని మొత్తం తీసేసిండొచ్చు నాకు తెలిసి. ఎప్పుడైనా సరే పెట్టిన దానికి ఇన్ జనరల్గా అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా, ఈవెన్ మన ప్యాషన్ మన వర్క్ అయినప్పుడు, ఇష్టంగా చేస్తున్నప్పుడు కూడా అని చేస్తున్నావా, ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు ఇంత చెయ్యాలా, ఇట్లా కైండ్ ఆఫ్ అని వస్తాయి. అవన్నీ పోగొట్టేదంటే నిజంగా సక్సెస్సే. అండ్ మీ హార్డ్ వర్క్కి ఆ లక్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మరువతరమా ఇంత పెద్ద హిట్ అయిందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ నిజంగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ నేను ఇంకా మూవీ చూడలేదు, అయ్యాక వెళ్ళి చూస్తాను. అంత బిజీ ఏం కాదు అట్లా అని చెప్పి ఈరోజు బిజీ ఏం కాదు, బట్ ఈరోజు మా టీం వస్తుందని చెప్పేసి నేను కూడా ఎగ్జైటెడ్గా వచ్చాను. నేను ఏదో ఫీల్ అయిపోయి నేను ఇలా ట్రెడిషనల్గా వచ్చాను,
మా హీరోయిన్స్ ఏమో చాలా స్టైలిష్ గా స్టన్నింగ్ గా వచ్చేసి అసలు పూర్తిగా డిసప్పాయింట్ చేసేసాను నేను. అరే నేను అనవసరంగా ఇలా వచ్చానని. అంత ప్రెటీగా ఉన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చింది. బుక్ మై షోలో టాప్ రేటింగ్ లో ఉంది. 9.6 రేటింగ్ ఇచ్చారు. రివ్యూస్ కూడా అదిరిపోయాయి. నేను చెప్తూనే ఉన్నాను మీకు ముందు నుంచి, ట్రైలరే చాలా సూదింగ్ గా ఉంది, మూవీ ఇంకా సూపర్ హిట్ ఉంటుందని. అదే అయ్యింది. సో ఎవరైతే ఇంకా చూడలేదో మీరు ఈవినింగ్ టికెట్స్ బుక్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళండి. బట్ ఇప్పుడు మాత్రం మా టీం, అంటే మా టీం కాదు సారీ, మరోతరం మా టీం, నేను ఇంకా అందులో జాయిన్ అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్ రాసుంటే విల్ సీ. బట్ ఎనీవేస్ మరోతరం మా టీం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాము. డైరెక్టర్ గారితో మాట్లాడాము, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాము. డైరెక్టర్ గారితో ఇంతకుముందు మాట్లాడాం కాబట్టి ఇప్పుడు హీరో హీరోయిన్స్తో కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం. ఈ హీరో గారు చెప్పండి, అసలు మీరు ప్రీవియస్గా కొన్ని మూవీస్ వర్క్ చేశానన్నారు ఇందులో. సో వీళ్ళతో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి, ఎందుకంటే తను ఆల్రెడీ కొంచెం సీనియర్. ఓకే 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 ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దట్స్ ఫైన్. తను సూపర్, తనకేం చెప్పకలే అన్నీ తెలుసు. సో తినేమో షీజ్ ఇంటూ మోడలింగ్ అండి. ఓకే. సో మూవీ కొత్త ఫస్ట్, సో అన్నీ ఫస్ట్ నుంచి మనం నేర్పించాలి. ఓకే. సో సీన్స్ వైజ్ కానీ యాక్టర్స్తో యాక్టింగ్ వైజ్ కానీ ఓవరాల్గా క్రూగా చూసుకున్న రోహిణి గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో అందరితో యాక్ట్ చేయడం కూడా ఎలా అనిపించింది? సూపర్ అండి. రోహిణి గారు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. అలా మొదలైంది సినిమా నుంచి. మదర్ రోల్లో ఆవిడ సూట్ అయినట్టు నాకు తెలిసి నా పరంగా ఇంకెవరు అవ్వరు. కరెక్ట్. అలాంటిది ఆ ఛాన్స్ నాకు మా డైరెక్టర్ త్రూ చాలా త్వరగా వచ్చింది ఆవిడతో యాక్ట్ చేయడం. వెరీ హ్యాపీ అండి. ఓకే. మరి ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. నేను ఇంతకుముందు అప్పటి నుంచి అదే చెప్తున్నాను, కానీ నిజంగా అంత హార్ట్ఫుల్గా అనిపించింది, అంత ఫెల్ట్ అయ్యాను నేను, హార్ట్ ఫెల్ట్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. మ్యూజిక్ కూడా అసలు ఆ సాంగ్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. వినడానికి కూడా నాకు తెలిసి ఇవి కూడా మేబీ రీల్స్లో ఇంకా ట్రెండింగ్ అవ్వడము, ఆ ఎమోషన్స్ నాకు తెలిసి ఇంకా ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇన్ జనరల్గా మౌత్ టాక్ తో స్ప్రెడ్ అవుతుంది ఏదైనా. మామూలుగా పెద్ద సినిమాలకి వాళ్ళు అవుతారు, కానీ నార్మల్గా మనం ట్రై చేస్తున్నప్పుడు వచ్చే మూవీస్ అన్ని కూడా మౌత్ టాక్తో స్ప్రెడ్ అవుతాయి. అండ్ మరి బ్రేక్ కన్నా ముందే ఇంత మంచి రివ్యూస్ రావడం, దానికి 9.6 రావడం బుక్ మై షోలో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా మీదైనా కూడా యాజ్ ఏ మూవీ లవర్గా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మరి సాంగ్స్ విషయానికి వస్తే, మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్ని అంటే మీరు బిఫోర్ అనుకున్నారా ఈ డైరెక్టర్ని తీసుకోవాలి మ్యూజిక్ డైరెక్టర్ని అని చెప్పేసి, లేకపోతే ఇంకా ఏమన్నా మైండ్లో థాట్స్ ఉండేనా? యాక్చువల్గా విజయ్ బుల్గని చేశారు. టోటల్ 6 సాంగ్స్లో 3 వచ్చి విజయ్ చేశారు, 3 వచ్చి హరీష్ అని చెప్పి మన అనిరుద్ధ్ అనిరుద్ధ్ ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ టీం నుంచి. సో తను కూడా డెబ్యూ కింద చేశారు. సో విజయ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, వెరీ లాంగ్ బ్యాక్. నేను ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా డైరెక్షన్ చేయకముందు నేను లిరిసిస్ట్గా చాలా సినిమాలకు రాశాను పాటలు. అండ్ విజయ్ కెరియర్ నా కెరియర్ నేను ఫస్ట్ నేను ఒక లిరిసిస్ట్గా, ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా వారధి అని ఒక మూవీ వెరీ లాంగ్ బ్యాక్, ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ 10 to 15 years బ్యాక్, ఐ థింక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా. అప్పటి నుంచి మా కెరియర్ స్టార్ట్. సో నేను డైరెక్షన్ చేయాలి, డెబ్యూ చేయాలనుకున్నప్పుడు ఆయనకి నాకు ఉన్న ర్యాప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ, సో నేను ఆయన్ని అప్రోచ్ అయ్యాను. సో అండ్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆయన మధ్యలో మళ్ళీ వేరే సినిమా కమిట్మెంట్, నాకు చెప్పాను కదా చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అట్లా సో తర్వాత నేను రిమైనింగ్ 3 సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి హరీష్ చేశాడు. He did a fantastic job. రైట్. నిజంగా కొంతమంది వీటి కోసమే పుట్టారు అన్నట్టు ఉంటారు, సాంగ్స్ అయినా మూవీస్ అయినా యాక్టింగ్ అయినా. లైక్ మేబీ ఇది ప్లస్, నాకు తెలిసే ఆస్పెక్ట్స్ అన్నీ ఇక్కడ మీకు యాడ్ అయ్యాయి. మీరు మళ్ళీ కొత్తగా రావడం, మీరు వచ్చిన దాన్ని బట్టి, మీ ఆహారం బట్టి చూస్తుంటే అప్పట్లో త్రివిక్రమ్ గారిని చూసిన ఫీల్ వస్తుంది. ఏంటో నాకు తెలియదు, నిజంగా ఫ్రమ్ బాటమ్ మై హార్ట్ చెప్తున్నాను. అదే నాకు జనరల్గా అనిపించిందే నేను జనరల్గా మాట్లాడతాను. ఎంత ప్రీ ప్లాన్ ఉన్నా కానీ గో విత్ ద ఫ్లో లాగే వచ్చేస్తుంటాయి. సో నాకు అలా అనిపించింది. సో అలా ఒక్కొక్కరుగా మీరు ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పడం కూడా, సో అప్పుడు త్రివిక్రమ్ గారు ఎలా స్టార్ట్ చేశారు ఒక డైరెక్టర్గా, అట్లా రైటర్గా వర్క్ చేసి? ఆయన వేరండి, ప్లీజ్ దయచేసి అది మళ్ళా నన్ను సార్ మీరు అభిమానుల మనసుని నొప్పించొద్దు సార్. ఇది అభిమానుల, ఆయనకి పెద్ద అభిమాని, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది నా మీద ఎక్కడో చోట. అభిమానుల మనసు నుంచి అంటే జనరల్గా అలా ఫీల్ అవుతున్నాం. ఓకే, అలా ఎలా స్టెప్ తీసుకొని ముందుకు వచ్చారు. మీన్ జనరల్లో సార్ మీరు కూడా అవ్వచ్చు సార్, అవ్వచ్చు, కానీ ఆయన తక్కువ చేసినట్టు ఉంటుంది, ఆయన వేరే. అయ్యో త్రివిక్రమ్ గారు ఎవరిని మేము అస్సలు తక్కువ చేయట్లేదండి. చక్కెర ఛాన్స్ అయితే అస్సలు ఎవరిని తక్కువ చేయదు, మరో టీం పెట్టుకొని అయితే అసలు చేయదు. ఐఎమ్ సో హ్యాపీ.
అండ్ మిగతా హీరోయిన్స్ గురించి మాట్లాడితే చాలా క్యూట్గా చాలా కామ్గా ఉన్నారు. నేనే లొడలొడా వాగుతున్నట్టుంది, వీళ్ళంతా క్వైట్గా అంతా డీసెంట్ ఇన్నోసెంట్గా ఉన్నారు. సో మీరు చెప్పండి. అండ్ ఇంతకుముందు యాక్ట్ చేయడం, తెలుగు నేర్చుకోవడం అది అన్నారు. మీరు తెలుగు కష్టం అని చెప్పినా సరే నేను ఖచ్చితంగా మిమ్మల్ని తెలుగు డైలాగే అడుగుతాను. సో మరి తెలుగు డైలాగ్ ఎవరైనా చెప్తారు ఇద్దరిట్లో, అవంతిక గారు, అతుల్య గారు. అందరూ ట్రైయా? You start. Sir will say my favorite line. ఓకే సార్ మీరు చెప్పండి. చైతన్య He wrote the line, అందరి sir dialogue will say. సార్ చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ప్రేమ ప్రేమ 2 అక్షరాల రెండు అక్షరాల చిన్న మాట. చిన్న పలకడానికి Oh yeah, embarrassing me now. పలకడానికి 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 సులువుగానే ఉంటుంది. సులువుగానే ఉంటుంది. కానీ దాంతో పడాలంటేనే దాంతో పడాలంటే చాలా కష్టం. చాలా కష్టం. యా ప్రేమ. వా 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 వా. అలా ప్రాంప్టింగ్ ఇలాగే ప్రాంప్టింగ్ No, we had learned the dialogues No, and no, all. no, Now no. my mind is not working to say the dialogues, that's all. Because of me? I think I lost in your beauty. I'm not able to speak up. ఓకే, ఏం పర్లేదు లేదు. మాకు చాలా పెద్ద మంచి, మేము అర్థం చేసుకుంటాం అసలు యాక్చువల్లీ. బికాజ్ ఎంతైనా సరే అట్లా కెమెరా ముందు సడన్ గా కొత్త పీపుల్ ముందు అందరూ Yeah, so many messages. I'm not able to I know. remember the dialogues now. సక్సెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తారా? I will. సక్సెస్ మీట్ పెడతారా? Right. అప్పుడు నేను వస్తానంటారా? ప్లీజ్. ఎస్. థ్యాంక్ యూ. మరి మీరు ఒక సాంగ్ మా కోసం. ఒక సాంగ్. యా. She knows. ఓకే. పాదం పరుగులు తీసే and I have one more dialogue also to అచ్చా, add you into wish to sit there. Okay, please. Stop irritating me, Rishi. That's also part of the dialogue. Ah, Stop sure. irritating me, Rishi. ఇంగ్లీష్ లో అయిపోయింది, తెలుగులో తెలుగులో అంటే సార్ నువ్వు చెప్తున్నావా? అంటే నువ్వు చెప్తున్నావా? అది ఇట్స్ మై డైలాగ్. నేను యు హావ్ టు సే Tell me my dialogue, na? Tell me my dialogue. Sir will say it. ట్రైలర్ లో డైలాగ్. నువ్వు చెప్పేనా? When he నేను is proposing, చెప్పాను, I no? said it before. No, there is a dialogue that actually she says like నేను చెప్పాను. It's a diplomatic answer. Yeah, it's a Which means that diplomatic she doesn't say. I mean, I want that. It's a diplomatic thing, like Yeah, yeah. so. నేను చెప్పానా It's means neither like that I'm not nor saying here. yes or no, Yeah. either yes or no. Yeah. So kind of Neither where yes that or no. character will reflect. ఓకే. 2 నిమిషాలు కన్ఫ్యూజ్ అయ్యారు కదా, అలా చేసి మనం కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే చెప్పి ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఖచ్చితంగా బుక్ చేసుకొని మరువతరమా సినిమాకి వెళ్ళాలని ఇలా మేము ప్లాన్ చేసామన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే? మరి చెప్పండి, సాంగ్ పాడుతున్నారు ఫస్ట్ సాంగ్స్. song. గాలి ఆప్నే Yeah. They both will వన్స్ sing అగైన్, along with వన్స్ me. అగైన్. Okay. No, Chaitanya is no, no, already no, like, no, no, please, what, please. Avantika? Please. No, Are you please. both will sing along with Yeah, me, right? chorus. Yes. పాదం పరుగులు తీసే 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 ప్రాణం మురకలు వేసే 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 పరిచిన ఆశే ప్రాణం పద్మని తోసే ప్రేమే చిగురులు వే. Oh, I'm so proud of myself. చూసారా, నేను ఈ రోజు అట్లా మీకే తెలియని టాలెంట్ నేను ఈ రోజు బయటికి తీసా. Whatever you said, you're right. సార్ మరి మా కోసం ఒక లైక్ మొత్తం కాదు, జస్ట్ ఒక స్టోరీ లైన్ అలా తెలియని ఇంకా ఆడియన్స్ కోసం ఆ స్టోరీ గురించి కానీ Story ఇంకా అయితే హైప్ రావాలి కొంచెం, ఒక లైన్. ఆల్రెడీ థియేటర్స్ లో ఉందండి. మీరు ప్రమోట్ చేస్తున్నప్పుడు స్టోరీ లైన్ చెప్పమంటే ఇంక ఇది చూసేసి కూర్చొని మా వాళ్ళు థియేటర్ కూడా వెళ్ళరు కదా. లేదు సార్, మౌత్ టాక్ సార్ ఫుల్ స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ రేటింగ్స్ 9.6 అసలు 10 కూడా క్రాస్ అయిపోయింది. స్టోరీ లైన్ అని కాదు కానీ బేసిక్ గా ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవ్రీవన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న ఒక ఫేజ్లో ఒక పర్టికులర్ మూమెంట్ వరకు ఇన్నోసెన్స్ ఉంటుంది. బట్ ఇన్ సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు లేకపోతే కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమందితో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మనకు తెలియకుండా అంటే మన బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ అవుతుంది. ఇఫ్ సమ్మన్ ఈస్ అదే ఎవరిదైనా ఒక బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ అయినప్పుడు అప్పటి నుంచి వాడి నమ్మకం ఏదైతే జనరల్గా సొసైటీ మీద కానీ జనాల గురించి కానీ ఒకటి ఉంటుందో
అది బ్రేక్ అయినప్పటి నుంచి ఒక పెయిన్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయ్యి సమ్వేర్ ఎక్కడో అందరి మీద నమ్మకం పోయి తర్వాత నుంచి అప్పుడు దాకా ఇన్నోసెన్స్లో ఏది జరుగుతుందో అది ప్రజెన్స్లో ఉన్నాడు. అప్పటి నుంచి ప్రతిసారి వాడు కరెక్టా రాంగా, వీడు చెప్పింది కరెక్టా కాదా, నేను చూసేది నిజమా కాదా అని ఒక 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 డౌట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఒక చిన్న స్మార్ట్నెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాగా మనం బయట చూసేటప్పుడు మన కంటికి కనిపించే వాళ్ళందరూ కనిపించినట్టు లోపల ఉండరు. సో అట్లాగా ఆ ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు ఎంతసేపు అందంగా ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళని అట్లాంటి ఒక సెన్స్ ఉంటుంది అందరికి. తెల్లనన్ని నీళ్ళు తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ. ట్రూ ట్రూ ట్రూ. సో అట్లాంటి అది బ్రేక్ అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్త పడిపోయినాడు. ఎప్పుడు కూడా చాలా యూనో కొంచెం జనాలకి ఎవేగా ఉంటాడు కదా. సో ఈ కైండ్ ఆఫ్ ఈ జర్నీలో ఈ పర్సన్ రిషి అనే పర్సన్ ఎవరిని మీట్ అయ్యాడు, ఎవరిని బిలీవ్ చేశాడు, ఏది నిజం ఏది అబద్ధం అనే జర్నీలో. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ద మైండ్ సెట్. అంటే ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొంతమంది అనుకున్న దానికి నిలబడతారు, కొంతమంది చాలా ఈజీగా యూనో ఫికల్ మైండ్తో అప్పటికప్పుడే నిర్ణయాలు మారిపోతాయి. సో అట్లాగా రకరకాల పీపుల్తో జరిగే రిషి క్యారెక్టర్ తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్సే మరువతరమ. సో ద టైటిల్ జడ్జిమెంట్ అది కూడా మర్చిపోగలమా అన్నది చాలా మన జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ని మనం చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆ క్యారెక్టర్ వరకు తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్తో తను ఎప్పటికీ మర్చిపోలేడు అన్నమాట. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ నెరేటింగ్ రిషీస్ క్యారెక్టర్ జర్నీ. మరువతరమా నిజంగానే అసలు మనందరం మరవగలమా అనే రేంజ్లో ఉందని మరి డైరెక్టర్ గారు అయితే చెప్తున్నారు. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్తో ఒకసారి మాట్లాడదాం. మామూలుగా జనరల్గా రివ్యూ. అండ్ ఈ మూవీ సక్సెస్ అయింది, హిట్ అయింది, అందరూ హ్యాపీ. లైక్ మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? No, my family is in Kochi, so they haven't seen yet. Okay. But all my friends and colleagues who have seen are like very happy. I've been pouring in with a lot of messages and all that. And the best part is, you know, it's a it's not a very flashy love story. It's not flashy or superficial. It's like what everyone goes through that one phase of love, no? So that relatability is there when you see the film, you know, and the characterization is really good. Of all of our characters. So somewhere you connect, somewhere it gets connected, and then you travel through the characters. So that's where you get refreshed after watching the film, and that I was able to, you know, that's the response I got, and which is what we wanted. So okay, I think overall full happy. Yeah. Okay, me side nunchi like your response from your families? My family is here from Himachal Pradesh. From Himachal Pradesh, they have come, and they were overwhelmed. And to be really honest, it's an emotional roller coaster journey for me also, because I've been seeing myself in a theater, on a big screen for a very first time. So like response is chala baundi, like it's great, and everyone is loving our characters. And what part of movie I love the most is how Rishi get evolved as a person. Like, you know, every person is going to relate that. Like how he gets out of something and how he is evolving as a human being. So that's all. Okay. ఈ మూవీని మనం ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చా? కైండ్ ఆఫ్ triangle love story. Now you want to know who all are connected or no? So it's a triangle love story, and you all felt happy even while doing, and even after that, even now also, because now the movie is super hit. Right. Yeah. No, what we had, the intention we had for the film is what the audience have got. So, you know, that we have a certain intention with the film. Okay. So when audience also connect to the same factor means it was, we did it right. Means जो भी आपने कहा वो ठीक तरीके से एकदम जैसे आपने सोचा कि समझ आ गई. हाँ जी. Kind of, na? Whatever you expected, even the audience also felt the same. Yeah, all the girls are relating. So many girls came up to me. I was very happy about it, you know, when the girls, because as girls, you know, we don't express many things, we keep it to ourselves, those unspoken emotions, no? So when that gets delivered, and you know, when girls start coming up and saying things, it's heart is full. Even though girls anta brave ga unna, most of the times
we'll be brave and we'll show that also, and other people also will see that. But కొన్ని టైమ్స్లో కొన్ని ఎమోషన్స్ అప్పుడు ఈవెన్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్సో విల్ బ్రేక్ డౌన్. అప్పుడు మనం సడన్గా విల్ బికమ్ లో, అండ్ మనకి అర్థం కాదు అది అసలు ఎందుకు నేను ఇంత బ్రేవ్గా ఉన్నాను, ఏదైనా ఇంత బాగా హ్యాండిల్ చేస్తాను, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ విషయంలో ఎలా నేను ఇలా లో అయిపోయాను, ఎలా ఈ కైండ్ ఆఫ్ డెసిషన్స్ దట్ ఐ టుక్ అని చెప్పేసి కైండ్ ఆఫ్ అలా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఆ కైండ్ ఆఫ్ ఉందనుకోవచ్చా. నేను మొత్తము స్టోరీ అంతా చెప్పేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం లేదు, మీరు థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు, రేటింగ్ ఇంకా పెంచొచ్చు, సూపర్ హిట్ అయ్యిద్ది, ఇంకా హిట్ అయ్యిద్ది అందరు వెళ్తే మౌత్ టాక్ వల్ల. సో ఆ విధంగా సో యువర్ పేరెంట్స్ అందరు హ్యాపీ? సూపర్ హ్యాపీ, సూపర్. మీరు చెప్పండి మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఓకే, మీరు చెప్పండి. లైక్ హీరో గారితో వర్క్ చేయడం జనరల్గా మీరు చెప్పేశారు, అందరికి తెలుస్తుంటుంది, బట్ ద కాస్ట్ అండ్ క్రూ కానీ డైరెక్టర్ నుంచి లైక్ మీకు ఎలా అనిపించింది? అంటే రూడ్గా అనిపించిందా, లైక్ ఓకే అనిపించిందా? He's very kind. He's been very patient with us on set. And I'll say from my point of view, he's been very patient with me. Sometimes because of the language barrier. Okay. So still, he's been very supportive. పాజిటివ్ హార్మోనీ అయితే ఉంది కదా ఇన్ బిట్వీన్. Absolutely. ఎందుకంటే జనరల్గా కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, పీపుల్ కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ ఏం చేసినా చేయకపోయినా కొంతమందికి ప్రౌడ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వల్ల ప్రౌడ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కైండ్ ఆఫ్ బిహేవియర్ అలా ఉండొచ్చు, వాళ్ళ ఇన్బిల్ట్ వాళ్ళు ఏదైతే ఉంటారో పర్సన్స్ అలా ఉంటారు. సో మీకు అలాంటి పర్సన్స్ ఇక్కడ తగిలారా? अब मैं हिंदी से अब ये सब मैं हिंदी में కన్వర్ట్ करके బ్రేక్ के बाद ये समझाऊंगी. మరి ఎలాగో కలెక్షన్స్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి నిర్మాత గారు కూడా యాడ్ అయ్యారు. మరి నిర్మాత రమణమూర్తి గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ మీరు అసలు ప్రొడ్యూసర్ అంటే అంత అతిపెద్ద బాధ్యత అన్నమాట. అందరూ చేస్తున్నప్పటికీ ఎలా ఏంటైనా సరే మీరు ఒక డబ్బులు పెట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక సినిమాను మీరు నమ్మి తీయడానికి ముందుకొచ్చారు. సో మీరు ఫేస్ చేసిన సర్కమ్స్టాన్సెస్ ఏంటి, మరి డైరెక్టర్ కానీ హీరోని కానీ ఈ కాస్ట్ క్రూ అనుకున్నప్పుడు లైక్ మీరు ఎలా అనుకున్నారు? మీకు ఏమనిపించింది? అంటే మీరు బిలీవ్ చేశారా ఇది ఖచ్చితంగా ఇది హిట్ అవుతారని, లేకపోతే ముందుకు వెళ్తారని? సరే అయినా అవ్వకున్నా మనం దీన్ని అయితే ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేయాలని ఇలా అనుకుంటాం కదా, అప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి అసలు? ఖచ్చితంగా అయితే బిలీవ్ అవుతుందని అనుకున్నాను మేడం. అనుకుంటూనే తీసుకున్నాం మేడం ఓకే సినిమా అయితే. సో నాకైతే డైరెక్టర్ గారి మీద మంచి నమ్మకంతో ముందుకు సినిమా. ఓకే, సో ప్రొడ్యూసర్స్ చాయిస్ ప్రకారమా లేకపోతే మరి డైరెక్టర్ గారు చాయిస్? నాకు చెప్పిన కథ విధానం, నెక్స్ట్ లవ్ స్టోరీ మంచిగా ఉంది. సో దానివల్ల నేనేమో యాక్సెప్ట్ చేయగలిగాను ఈ సినిమాని. సో నేను ఫస్ట్ టైం ఈ మూవీ ఫస్ట్ టైం. దానికన్నా ముందు సార్ అంటే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అలా ట్రై చేశారా, లేకపోతే ముందు నుంచి కూడా ఫిల్మ్స్ మీదనే ఇన్వెస్ట్? బిజినెస్. ఓకే, బిజినెస్. ఇది మీ ఫస్ట్ యాజ్ ఎ నిర్మాతగా, ప్రొడ్యూసర్గా ఇది మీ ఫస్ట్ ఫిలిం. అండ్ ఫస్ట్ ఫిలిం అంటున్నారు కాబట్టి తెలియని దాంట్లో వేలు పెట్టకూడదు కాబట్టి మరి డైరెక్టర్ గారి మీద నమ్మకంతో డైరెక్టర్ గారు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం, డైరెక్టర్ గారు అనుకున్న కాస్ట్ అండ్ క్రూ ప్రకారం మీరు వెళ్ళారు. ఈరోజు ఆ నమ్మకం నిజమైందని మాకు అనిపిస్తోంది. బిఫోర్ మీరు నిజంగా అంత నమ్మకం ఉంటుంది, ఆబ్వియస్గా నమ్మకంతోనే మనం ముందుకెళ్తాము. అండ్ లైక్ రిలీజ్ అయిన తర్వాత దీనికి కంపారిజన్ వేసుకుంటాం. ఓకే, నేను ఆ పాయింట్లో ఎంత నమ్మకంగా వెళ్ళినా కూడా ఎక్కడో అక్కడ ఉండే, బట్ ఇప్పుడు మూవీ ఇంత హిట్ అయింది, ఇంత అయిన తర్వాత ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అది మా కోసం ఒకసారి. లేదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైలర్ టీజర్ చూసారు. ప్రజెంట్ ఈరోజు సినిమా థియేటర్ కూడా రిలీజ్ అయింది, హిట్టే కొట్టాము ఆయన. సో హిట్ సక్సెస్ అయితే సాధించాం మేము. చాలా పెద్ద హిట్, చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది, నిజంగానే హిట్ అయిందండి. నేను చెప్తున్నాను కదా, తీసే విధానం డైరెక్ట్ గారిది, నెక్స్ట్ మ్యూజిక్ టోటల్గా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మేము అయితే ఈరోజు కొట్టాం. అందుకే మేము ముందు ఇక్కడ కొన్నాం. ఓకే, మరి హీరో హీరోయిన్స్ పక్క పక్కనే ఉన్నారు, మీ ఫేవరెట్ ఎవరు ఇందులో? ఇద్దరు సార్ హీరోయిన్లు అన్నారు కదా, ఇద్దరు ఫేవరెటా? ఎవరిని డిసప్పాయింట్ చేయరా? హీరో గారు వన్ అండ్ ఓన్లీ కాబట్టి ఫేవరెట్ అని చెప్తారు, బట్ హీరో గారిలో మీకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటి చెప్పండి? యాజ్ అ హీరోగా ఈ మూవీలో ఆ క్యారెక్టర్కి నిజంగా మీరు చూసినప్పుడు అలాగే అనిపించిందా పాజిటివ్గా? సేమ్ అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది రియల్ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ మేడం ఇది ప్రజెంట్. సో దానివలన కంపల్సరీగా మేమైతే హిట్ అయితే కొట్టాం సినిమా అయితే. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ,
సో చిన్న సినిమా అని చెప్పేసి ఇది అవ్వడం కదా థియేటర్ కంటే. సో నెక్స్ట్ ఈరోజు ఏంటంటే మాకు థియేటర్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు, ఎక్కువగా కాల్స్ రావడం. సో మేము మూవీ మేము వేస్తామని చెప్తున్నాం. అలా అయితే మంచి రెస్పాండ్ అయితే వచ్చింది ఇప్పటికైతే. రైట్, చాలా సంతోషం. మా చైతన్య గారు చూడండి, నేను చెప్తూనే ఉన్నాను కానీ కెమెరా బ్యాక్ సైడ్ కూడా ఏకదమ్ నాకు త్రివిక్రమ్ గారు లాగే కొడుతున్నారు అంటేనేమో మళ్ళీ డైరెక్టర్ గారు ఫీల్ అయిపోతారు. బట్ ఎనీవేస్ నిజంగా జెన్యున్గా చెప్తున్నాను. అండ్ హీరో హీరోయిన్స్తో కూడా ఇంకొన్ని ముచ్చట్లు పెడతాం. మీకు ఇద్దరిట్లో ఫేవరెట్? ఇద్దరు ఫేవరెటేనా? అంతే. అచ్చా, మీకు? ఒక్కరే ఉన్నారు కాబట్టి ఒక్కరే అని చెప్తారు. ఇది రేర్ అనమాట. ఎవరు ఫేవరెట్ అంటే జబ్బి మెట్టి గీట్లా అనమాట. చూడడానికి కూడా అలాగే ఉంది, వాళ్ళ డ్రెస్సింగ్ అలాగే ఉంది. రైట్. హీరో గారు మీరు చెప్పండి, రెస్పాన్స్ అదంతా బాగుందన్నారు. మీ ఫేవరెట్ హీరో, లేకపోతే మీరు ఫర్దర్గా ఎలాంటి ప్రాజెక్ట్స్లో చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఫేవరెట్ డైరెక్టర్ కానీ ఎలాంటి వాటిలో మీరు డైరెక్టర్స్తో చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? హీరోస్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఇష్టం అండి, కాకపోతే బాగా అడ్మైర్ చేసింది చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఫేవరెటా? బాగా ఫేవరెట్. ఓకే ఓకే. హీరోయిన్స్ అయితే అందరూ ఇష్టం అండి. ఇక్కడ లేకున్నా కూడా అందరికి జస్టిఫై చేస్తున్నారు, అందరూ ఇష్టమేనంట. ఏ హీరోయిన్ అయినా విని నువ్వు అప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పావు కదా, నీ పక్కన యాక్ట్ చేయనని చెప్పేస్తారని చెప్పి ఈ రోజే మీరు కవర్ అప్ చేస్తున్నారు. అలా ఏం లేదు, అందరూ సూపర్. మనం ఒకళ్ళు పిక్ చేసుకోలేము కాబట్టి అందరూ అని చెప్తారు. ఓకే, మరి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా మేబీ ఏప్రిల్ ఎండ్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఇంకొకటి కొత్త తనతో. అది కూడా కొత్తది. టీమ్ ఇంకా తెలియదు, బట్ డైరెక్టర్ అయితే కొత్త. ఓకే, అందరు కొత్త వాళ్ళతో అలా మీరు గ్రో అప్ అవుతూ అలా స్టెప్ బై స్టెప్ ఎదగాలని అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ముందు దీన్ని పాస్ చేసేసాం కాబట్టి. అయ్యో, ఇది పాస్ గా హిట్ అయిపోయింది, 100కి 100 వచ్చాయి. ఇంకొన్ని రోజులు మేము ఇక్కడ కూర్చున్నాం కానీ నా కాళ్ళు ఇందాక నుంచి ఆగట్లేదండి, డాన్స్ చేయాలనిపిస్తుంది. అయ్యో, చేస్తారండి, తీసి పడేస్తాం పక్కకి. రైట్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 1 by 1. అవంతిక గారు? Nothing yet. I have to ask Chaitanya to write a new story for me. Nothing yet for now. Okay. I had done a Malayalam film, Dice Era. It's still running in the theatres with Pranav Mohanlal, Malayalam film. Okay. And my next is one Malayalam film is in the post-production with Roshan Matthew. Okay. And one another film also I did with Asif Ali. It's Malayalam film. Okay. The shoot is still going on, but my portions are over. Okay. So there are 2 Malayalam films in the pipeline and one Tamil film also. Okay. ఆ సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇక్కడికే రావాలి మీరు. ఆఫ్టర్ దాట్ ఫిల్మ్ ఆల్సో ఆఫ్టర్ గెటింగ్ రిలీజ్ షుడ్ కమ్ यहाँ पे आना चाहिए आपको. वो तेलुगु फिल्म नहीं हो, मलयालम है. So you come to मलयालम channels में आऊंगी. आप आना और फिर मैं तब बात करेंगे. Then I'll say in Malayalam and then I'll translate. अरे तुलिया जी को आपसे आप मिस करोगी, फिर से वो नहीं आएगी. नहीं आओगी ना? दोनों कर रहे हैं. चैतन्य सर से तब बात किया ना. So the more Telugu films I do, I'll be here. Okay. Definitely. चक्करले झांसी को मत भूलना. No. बिहार के चैनल को भी of course मैं यही हूँ. Of course. Okay, आपका फेवरेट हीरो तेलुगु में? प्रभास. राजा साहब. देख लिया राजा साहब ट्रेलर को? Yes. अच्छा लगा? Of course. Okay. Heroine I like Anushka Shetty I like. See, Prabhas and Anushka. You like Anushka? Okay. प्रभास की में फेवरेट मूवी? बाहुबली. Obviously. अनुष्का की मूवीज में? Anushka ki, she's done a lot of Tamil films also, no? So Tamil, I've seen her a lot of times in many films. I like her in Bhagamati and all. Okay. Nice. Okay. Bahubali also she's nice. Yeah. Of course she's nice. So Singham also she's nice. Yeah, with Surya. Yes. Those are hit films actually. Yes. तो बात करने के बीच में मुझे एक डाउट है कि आपका इंस्पिरेशन कौन है इस इंडस्ट्री में आने के लिए, ये काम करने के लिए इंस्पिरेशन होता है ना, तो आपको इंस्पायर किसने किया? As such, there's no one, because I think from every actor there's something to take from. So not like a single person, it's a collective work. So when you see people working, then you get inspired by it, not just one person. Okay.
दैट यूनिवर्सल आंसर. एंड आपको भी मैं पूछ लेती हूँ, आपको किसने इंस्पायर किया? व्हाट इज द योर इंस्पिरेशन टू कम टू दिस फिल्म इंडस्ट्री? It just happened to me. Okay. It just happened to me, and every actor or everyone, even in the family, inspires you to do anything or everything every day. So I want to become inspiration myself. I don't want to take inspiration from anyone. Okay. But yeah, some way or other, I take inspiration from everyone. Right now, my whole inspiration is Chaitanya. So Okay. how hardworking he is, and the love for cinema he has, and how इनके जो शब्द है, it's so clear and it's so heart touching. So yeah. ओके, उन दोनों को भी मैंने पूछ लिया कि फेवरेट हीरो हीरोइन कौन है, तो आपको भी पूछ रही हूँ. Telugu. हाँ, तेलुगु में और ओवरऑल भी कह सकते हैं. Overall, it's SRK. शाहरुख खान. Yeah. Okay. See, everyone loves him. So yeah. ओके, तेलुगु में Harish. Harish and Mahesh Babu. वाराणसी इज कमिंग. Businessman is coming. Yes. tomorrow release. Tomorrow re-releasing. नहीं नहीं, न्यू फिल्म आ रही है ना राजमौली के Yeah, साथ. yeah. Varanasi to is coming. That's gonna That was happen. coming. Yeah. री-रिलीज की बात नहीं कर रही, जस्ट Yeah, Varanasi is అప్కమింగ్ coming. మూవీ కి బాత్ कर रही हूं. అండ్ ఓవరాల్ గా టీం అంతా ఈ రోజు ఉంది, చాలా కబుర్లు చెప్పారు, చాలా చెప్పారు. సో మా ఆడియన్స్ కి మరువతరమ టీం నుంచి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వాలో ఒక్కొక్కరిగా మా కెమెరాస్ తరపు నుంచి చెప్పేసి అక్కడ చూసి చెప్పేసేయండి. సో నిర్మాత గారు ఫస్ట్, రమణమూర్తి గారు మీరు. అక్కడ అందరూ థియేటర్కి వెళ్ళి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటారు. ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఇంకా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, హరీష్ గారు Right. మీరు. మరో తరమ మీ ముందుకు వచ్చేసింది. ఇది ఒక పర్సన్ లైఫ్ జర్నీ. మేము బయట జరిగిన స్టోరీని, కథని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది యాక్చువల్ రియల్ స్టోరీ, మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క జనరేషన్ కంపల్సరీ చూడాల్సిన సినిమా. థియేటర్లో విజిల్స్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసినప్పుడు సీన్స్ అన్నిటికీ. మెయిన్గా యూత్ కంపల్సరీ చూడాలి. మీ అందరికీ కనెక్ట్ అవుతుంది సినిమా. మీరు ఎక్కడికో డ్రీమ్స్లోకి వెళ్తారు కంపల్సరీ. మీరు బ్యాక్ మీ స్టోరీస్లో కూడా వెళ్తారు. 100% చూడండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. గర్ల్స్తో మాత్రం వెళ్ళకండి, కొంచెం కొట్టుకుంటారు మీరు. ఓకే. సో కంపల్సరీ థియేటర్స్లో చూడండి, మీ ముందు ఉంది. అండ్ మీరు స్ప్రెడ్ చేసే మౌత్ టాక్తోనే మాకు ఇంకా థియేటర్స్ పెరగాలి. చాలా మినిమం థియేటర్స్తో రిలీజ్ చేసాము, అవి ఇంకా మీరే పెంచుతారని మేము నమ్ముతున్నాం. राइट. अवंतिका जी, आप Yes. क्या कहना चाहते हैं ऑडियंस को? It's a refreshing love story, and I'm sure even if you'll go to theater and come out from theater, there will be a smile, there will be a lot of emotion, there will be a roller coaster which is going in your mind. So please do come and see our movie. Thank you so much. राइट, आप भी ऑडियंस के लिए. मैं सोचा आप भूल गए मेरा नाम. नहीं, अवंतिका अतुलिया जी. ठीक है. First of all, I want to thank all the audience for watching it and connecting with all the characters in the film, because it's a film made for you all, and when you connect to the characters of the story, then we feel satisfied as actors. So thank you so much. And Marwa Tarma is a film straight out of heart. All the emotions, whether it's love, pain, hope, everything you will feel in the film, and it's going to be nice, light, and you'll feel good once you are out from the theaters. So please watch it in the theaters. It's running near you all, and thank you. राइट, अतुलिया जी. Yes. देखो नहीं भूला. రైట్, వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. Thank you so much. సూపర్ హిట్ అయిపోయింది. నాకు తెలిసి ఇలాగే మౌత్ టాక్తో స్ప్రెడ్ అయితే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, మీరు బడ్జెట్ పెట్టిన దానికన్నా ఎక్కువ లాభాలు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు చైతన్య గారితో చెప్పినట్లు కూడా సక్సెస్ మీట్ పెట్టినప్పుడు మ్యాక్సిమం మీరు ఎలాగో రారు కాబట్టి మేమే అక్కడికి వచ్చేస్తాము. మళ్ళీ అందరం కలిసేసి మళ్ళీ అందరం కలిసి ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. Thank you so much. Thank you so much. రైట్, మరి చూసారు కదా మరువతరమ టీంతో చిట్చాట్ ఎంత అద్భుతంగా జరిగింది. అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు మ్యాక్సిమం ఎంత తోస్తే ఎంత అడగాలో అంత మ్యాక్సిమం అడిగేశాను. అండ్ టీం అందరూ కూడా, మరి డైరెక్టర్ చైతన్య గారు, ప్రొడ్యూసర్ రమణమూర్తి గారు, హీరో హరీష్ గారు, హీరోయిన్స్ అతుల్య గారు, అవంతిక గారు, సో అందరూ చాలా బాగా మాట్లాడారు. అండ్ దే ఆర్ ఆల్సో సాటిస్ఫైడ్. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగా
పీపుల్కి కనెక్ట్ అయిందని చెప్తున్నారు. మరి ఈ మూవీ కూడా ఒక ఫీల్ గుడ్ మూవీ. అండ్ మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఒక రియాలిటీ అంటే జరిగిన కథని ఆధారంగా తీసుకొని ఈ మూవీని చేసినట్లుగా తెలుస్తోంది. అండ్ మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే దీని రేటింగ్స్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. సో మీరందరూ కూడా మరువ తరమాని చూసిన తర్వాత మరువగలమా అనేంత విధంగా ఈ మూవీ ఉండబోతుంది. సో ఎనీవేస్ ఈరోజు మా బీఆర్కే న్యూస్ ఛానల్లో మరువ తరమా టీం చూశారు, చిట్చాట్ చూశారు. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. సైనింగ్ ఆఫ్ చక్కర్ల ఝాన్సీ.